హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. మనకు నిన్న రాత్రి నుంచి ఆర్పిఎఫ్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిందని రైల్వే గ్రూప్స్లో అండ్ అదేవిధంగా యొక్క సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా మనకు రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి 2024లో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ కోసం టెండర్ ప్రాసెస్ జారీ అయిందని మనకి ఇంకొక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో అది కూడా ఎంత మటుకు నిజం అండ్ అదేవిధంగా అసలు దేనికోసం ఆ యొక్క టెండర్ రావడం జరిగింది, వీటన్నిటి ఒక డీటెయిల్ డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి, స్కిప్ చేసి ఏమీ అర్థం కాదు. సో వెంటనే వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో నిన్న నైట్ నుంచి ఈవెన్ రైల్వే గ్రూప్స్లో కూడా ఈ యొక్క నోటీస్ అనేది బాగా వైరల్ అయితే అవ్వడం జరిగింది. సో చాలా మంది రైల్వే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయీస్ కూడా ఈ యొక్క ఫైల్ అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో మనకి ఒక ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చిందని. సో ఒకసారి దీని గురించి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 12,476 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినట్టు మనకి ఇక్కడ డేటా రావడం జరిగింది. సో ఇది రియల్ ఆ ఫేక్ అంటే ఇట్ ఇస్ ఏ ఫేక్. సో వాట్ ఆర్ ద ప్రూఫ్ ఏంటిది అంటే ఇక్కడ మన డైరెక్ట్ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ అండ్ అదేవిధంగా ఇక్కడ వేకెన్సీస్ సంబంధించి ఈ విధంగా ఎప్పుడు ఇక్కడ ఆల్రెడీ కౌంట్ ఫిక్స్ అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ అమౌంట్ అనేది ఉండదు. ఓకే, అండ్ అదేవిధంగా ఇది మనకు మ్యాటర్ అంటే ఇది టెక్స్ట్, మళ్ళీ ఇది ఫోటో. ఓకే, సో ఇక ఫార్మాట్లో వీళ్ళైతే ఉన్నదాన్ని అటు ఇటు మార్చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫైనల్ ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చింది మనకి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఆర్బీఎఫ్ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది? ఉండదు కదా. సో అప్లై ఆన్లైన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు కాదు కదా అప్లికేషన్ ఆన్లైన్, నోటిఫికేషన్ ఇచ్చే మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఫస్ట్ ఇది చూడగానే నాకు డౌట్ వచ్చింది, డౌట్ రాగానే వీఆర్ ఎంక్వైరీ. సో ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు దొరికింది ఏంటంటే దీని ఒక అఫీషియల్ వెబ్సైట్ స్టడీ ఫర్ డ్రీమ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి ఆర్టికలే ఒక నోటిఫికేషన్ లెక్క మాడిఫై చేసి మనకి ఇక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసే studyfordreams.in అనేటటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసే ఫ్లిప్కార్ట్, ఎస్ఎస్సి, జీడీ కనిపిస్తుంది కదా. సో జీడీ సంబంధించింది కొద్దిగా కింద స్క్రోల్ చేయగానే ఆర్పిఎఫ్ ఇక్కడ చూస్తున్నారు కదా. హెచ్డిఎఫ్సి ఎందుకు వచ్చిందంటే దాని పక్కది కాబట్టి అప్డేట్ వచ్చేసింది. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే, సో సేమ్ మ్యాటర్ కనిపిస్తుందా? ఓకేనా. నోటిఫికేషన్ ఎక్కడైనా సరే రైల్వే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆర్పిఎఫ్ వెబ్సైట్లో కానీ లేదంటే మనకు రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారి యొక్క ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కానీ అప్డేట్స్, లేదంటే రైల్వే నుంచి కానీ లేదంటే ఈ యొక్క ఆర్పిఎస్ఎఫ్ సంబంధించినటువంటి అఫీషియల్స్ నుంచి మనకు రావడం జరుగుతుంది. లేదంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ లేదు అంటే మనకు ఫేమస్ అయినటువంటి న్యూస్ పేపర్స్ నుంచి కానీ న్యూస్ ఆర్టికల్స్ నుంచి కానీ అప్డేట్ రావడం జరుగుతుంది తప్ప ఈ విధంగా వెబ్సైట్లో అయితే ఎప్పుడు కూడా రిలీజ్ చేయరు. ఓకే, సో సేమ్ కంటెంట్ కావాలంటే మీరు పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు, సేమ్ మ్యాటర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకేనా, కనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ ఏ ఫేక్ న్యూస్ ప్రూవ్డ్. ఓకేనా, సో ఇది ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫేక్ న్యూస్ కాబట్టి దీని గురించి ఏం పట్టించుకోకండి. మరి ప్రజెంట్ ఏం జరుగుతుంది సార్ ఆర్పిఎఫ్ అంటే? ప్రజెంట్ ఆర్పిఎఫ్లో ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. సో మనకు లాస్ట్ 3 days నుంచి ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మనకు ఎస్ఐ లెవెల్ అండ్ అదేవిధంగా ఆ పై లెవెల్ ఉండేటటువంటి వాళ్ళకి ఆఫీసర్స్కి ఇంటర్ జోనల్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో లాస్ట్ 3-4 days నుంచి వాటి గురించి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకసారి వాటి గురించి కూడా చూద్దాం. లాస్ట్ 2 to 3 days నుంచి రైల్వేలో ఈ యొక్క ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆర్పిఎస్ఎఫ్ ఆర్ ఆర్పిఎఫ్ పర్సనల్ అనేది జరుగుతుంది. మనకు ఎస్ఐ, ఐపీఎఫ్ అండ్ అదేవిధంగా మనకు అదర్ క్యాడర్ సంబంధించినటువంటి వాళ్ళని జోనల్ వైజ్గా చేంజ్ చేస్తున్నారు. ఈ యొక్క షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే వేకెన్సీస్ లిస్ట్ అవుట్ చేస్తారు కాబట్టి. అండ్ దాంతోపాటు మనకి ఇంకొక అప్డేట్ కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఫర్ కండక్టింగ్ మల్టిపుల్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఐటి ఆర్ సిబిటిఎస్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఆల్ అదర్ రిలేటెడ్ సర్వీసెస్ ఇన్ కనెక్షన్ విత్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆన్ ఇండియన్ రైల్వే. సో మల్టీ సిటీ మల్టీ స్టేట్ ఇండియా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఈఎండి డాక్యుమెంట్ కాస్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఇది ఒకటి చూడండి 2024 January 29. ఓపెనింగ్ వచ్చేసి ఈ నెల 15 అంటే నిన్న ఓపెనింగ్ అయింది. ఓకేనా, ఓపెనింగ్ వచ్చేసి నిన్న ఓపెనింగ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 2024/1/29. సో దీనికి సంబంధించి కింద మ్యాటర్ చూడండి, ఆర్ఆర్బి ఎస్ఎస్సి జేఈ ఏఎల్పి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2024 టెండర్ అవుట్ ఫర్ సిబిటి ఎగ్జామ్. సో సిబిటి ఎగ్జామ్ గురించి ఎస్ఎస్సి జేఈ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించి టెండర్ ఓపెన్ అయింది. సో आरआरबी एसएससी जेई एएलबी टेक्नीशियन की भर्ती बहुत जल्दी आने वाली है. इस बार आरआरबी चेन्नई भर्ती की नोडल एजेंसी है. सीबीटी एग्जाम करने के लिए कंपनी का टेंडर निकाला है जिसकी लास्ट डेट 29 January 2024 है. సో మనకి ఒక క్యాండిడేట్ ఫార్వర్డ్ చేసి ఇది నిజమా అని అడగడం జరిగింది.
సో ఇప్పుడు దీని గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ అఫీషియల్ IREPS ఇండియన్ రైల్వేస్ ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా RRC చెన్నై GDC వాళ్ళకి సంబంధించినటువంటి ECA టెండర్ 2. యాక్చువల్గా ECA టెండర్ 1కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మనకు నిన్న ఒక ఎగ్జామ్ అయింది, 23వ తేదీ ఎగ్జామ్ ఉంది కదా. సో అది టెండర్ 1 అంటే ECA 1గా మనకి ఈ యొక్క రిమైనింగ్ జోన్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క రిమైనింగ్ జోన్స్ వాళ్ళకి ఈ యొక్క ECA 2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ మ్యాటర్ చూడండి, సేమ్ మ్యాటర్ కనిపిస్తుందా? ఎంగేజింగ్ ఎగ్జామ్ కండక్టింగ్ ఏజెన్సీ ఫర్ కండక్టింగ్ మల్టిపుల్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBAT ఆర్ CBTST అండ్ అదేవిధంగా ఇండియన్. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ డెడ్ లైన్ చూస్తున్నారు కదా, క్లోజింగ్ డేట్ 29 జనవరి 2024. సో ఇది మనకు దేనికి సంబంధించింది? GDC సంబంధించింది. సో టెండర్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా. సో టెండర్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా, RRC చెన్నై GDC ECA 2. అండ్ ఒకసారి అమౌంట్ చూడండి, 44,28,000. మన రైల్వేకి వచ్చేసరికి మనకు మినిమం టు మినిమం 400 నుంచి 500 కోట్లు మినిమం ఉంటుంది. 400-500 కోట్లు మినిమం ఉంటుంది. ఇక్కడ జస్ట్ 44 లక్షలు, జస్ట్ 44 లక్షలు మాత్రమే టెండర్. ఎందుకంటే GDC వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ యొక్క బిడ్డింగ్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అదేవిధంగా అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది. సో మనకి యొక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో అండ్ అదే దాని కింద ఉన్నటువంటి SSC JEE LB టెక్నీషియన్ వీటికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అయితే కాదు. అండ్ టెండర్ ప్రాసెస్ అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దామని రైల్వే ప్లాన్లో ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే టెండర్ ప్రాసెస్ వర్క్ అవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాకే అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి టెండర్ రిలీజ్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీకైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సోషల్ మీడియాలో ఏది వచ్చినా సరే వెంటనే నమ్మకండి. ఫస్ట్ అది రియలా ఫేక్ అనేది క్లారిటీ తెచ్చుకోండి. మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే మన ఛానల్ ఫార్వర్డ్ చేసేయండి. వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ అదేవిధంగా అప్డేట్స్ని కూడా మీకు ఇమీడియట్గా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. ఇట్లా ప్రతి చిన్న దాన్ని కూడా వీడియో అయితే చేయలేం కాబట్టి మీరు మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు మినిట్ టు మినిట్ అక్కడనే అప్డేటెడ్ రూపంలో అందించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ టు ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.